వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇప్పటికే అతని ఫోన్లోని డేటా, బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించిన పోలీసులు 3 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. ఇప్పుడు అతడి ల్యాప్టాప్ను విశాఖ ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ల్యాప్టాప్లో తొలగించిన డేటాలో కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో జరిగాయి అనే కోణాల్లో ఫోరెన్సిక్ నిపుణులు డేటా రికవరీ చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలో కొత్త ఆధారాలు లభిస్తే జోసెఫ్పై మరిన్ని శిక్షలు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. తొలగించిన వీడియోలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర డిజిటల్ ఆధారాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. హిందూ దేవతలు, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం, పాఠశాలలో పిల్లల మధ్య జరిగిన గొడవను కుల వివక్షగా చిత్రీకరించడం, నిషేధిత మావోయిస్టు సంస్థకు మద్దతుగా వీడియోలు ప్రచారం చేశారనే ఆరోపణలతో వివాదాస్పద యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై కాకినాడ జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయి. పిఠాపురం, సర్పవరం పోలీస్ స్టేషన్లలో నమోదైన ఈ కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన జోసెఫ్ను ఉపా చట్టం కింద గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.